హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు చింతపల్లికి వెళ్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, చింతపల్లికి వెళ్తుంటే నేను దారిలో ఆగాను. ఫ్రెండ్స్, ఇది చింతపల్లి రోడ్, ఒకసారి చూడండి. ఇది చింతపల్లి రోడ్, హైవే అనమాట. ఫ్రెండ్స్, నేను అక్కడ టాయిలెట్కి నాకితేమో నాకు ఒక చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు మీరు చాలాసార్లు చూసి ఉంటారండి. ఈ అడవుల్లో ప్రైవేట్ ఏరియాలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఆ పళ్ళు అయితే చాలా చిన్నగా ఉంటాయి, అవి పుల్లగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, వాటిని ఏమని పిలిస్తే తెలియదు, కానీ మా ట్రైబల్ లాంగ్వేజ్లో అయితే కువీలో పులేరి అనేసి అంటుంటారనమాట. ఫ్రెండ్స్, మీకు ఆ చెట్టుని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి అవి ఎలా ఉంటాయో. చూడండి, ఇదే ఆ చెట్టు. ఫ్రెండ్స్, నేనైతే నా జీవితంలో ఇంత పెద్ద చెట్టుని ఈ చెట్టుని అయితే నేను చూడలేదు. ఇలాంటి చెట్టుని చాలా పెద్ద చెట్టు చూడండి. మా ఏరియాలో అయితే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, ఆ విలేజ్లో అయితే. సో అవి అడవుల్లో ఉంటాయి, కానీ అవి చాలా అరుదు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద చెట్టు. అది చూడండి, మీదన్న అయితే బాగా కాసింది. చూడండి, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కిందన. ఫ్రెండ్స్, చూడండి, ఇదన్నమాట. సో మనకు ఎర్ర కనబడుతున్నాయా? చూడండి, ఇవి ఎర్ర కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఇంకా పూర్తిగా పండలేదు. పూర్తిగా పండిందంటే నల్లగా ఉంటాయి అన్నమాట. అవి కొంచెం పుల్లగా ఉండి టేస్టీ కూడా ఉంటాయి. ఇవి మేము చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం అన్నమాట. పూర్తిగా పండిన పళ్ళు అయితే ఒక్కటి కూడా లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇదనమాట, ఈ రకంగా నల్లగా పండుతుంది అనమాట. కాఫీ కలర్లో ఏదైతే ఉందో అది మాత్రమే కొంచెం టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి మిరియల్లా కనబడుతున్నాయి, కానీ ఇవి మిరియల్ కాదనమాట. ఫ్రెండ్స్, దీన్ని మా కువి లాంగ్వేజ్లో అంటే పులేరి అనేసి అంటుంటారనమాట. కానీ తెలుగులో వీటిని ఏమంటారో తెలియదు నాకైతే. మీరు ఈ పళ్ళని ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద చెట్టు. చూడండి, చూడండి ఆ పైన అంతా. ఇక ఎండ వల్ల అంత నీట్గా కనబడట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే. ఫ్రెండ్స్, ఇది ఇలాంటి పళ్ళని మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి మీ అనుభవంలో.